వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు సత్సాయి జిల్లా గోరంట్ల మండలంలో కలిగేరి గ్రామంలో గోవిందరెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఉత్తరంలో రోడ్డు ఉన్న స్థలం అండి. ఇక్కడ నేను విజిట్కి వచ్చినాను. ఈ ఇంటికి వచ్చేసి ఉత్తర ఈశాన్య వీచూపు ఉంది చూడండి. ఈ వీచూపు చూడవచ్చు. ఇది ఉత్తరంలో రోడ్డు అండి. ఇది మనం ఉత్తర ఈశాన్యం గేట్. ఇది నేను ఇక్కడికి రావడం మొదటిసారి. ఇది ఉత్తరం భాగం ఖాళీ ఉంది, కానీ ఇంటికి అంటుకొని మెట్లు వేసేసి మెట్ల కింద టాయిలెట్ పెట్టినారు చూడండి. కంపౌండ్ ఇంటిని కలుపుకొని మెట్లు వేసినారు. అంటే వాయువ్యం మూత అయిందండి. ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం రెండు కలిపి మెట్లు వేసేసి టాయిలెట్ పెట్టినారు. ఇంటికి అంటుకొని వాయువ్యం పెరిగి వాయువ్యం మూత పడిందండి. ఇవి తీసేసుకోమని చెప్పినాను. ఇప్పుడు మనం ఉత్తర ఈశాన్యం ద్వారం నుంచి లోపలికి పోతున్నాము. ఇది ఉత్తరంలో వసారా అండి. ఈ రెండు భాగాలు అన్న గోవిందరెడ్డి వాళ్ళ అన్న, ఇది అక్కడ వచ్చేసి తమ్ముడు ఉన్నాడంట. ఈ రెండింట్లు వసారా ఒకటే ఉంది, కానీ ఈ ఇంటికి వచ్చేసి ద్వారం ఇక్కడ పెట్టుకున్నాడు చూడండి. నీచం నడక వస్తూ ఉంది, వాయువ్యం నడక. ఇది బంద్ చేసుకోమని చెప్పినాను. ఇది ఇంకా ఏం చెప్పినానంటే, ఈ ఇంటికి వచ్చేసి 2 వంటలు చేస్తున్నారండి. ఇది నైరుతి గది అవుతుంది టోటల్ ఇంటికంతా. ఈ నైరుతి గది అయితే ఈ నైరుతిలో వంట ఒకటి చేస్తున్నారు. నేను దీనికి ఆల్టరేషన్ ఏం చెప్పినానంటే, ఈ ఇంటిని ఒకరు వాడుకొనేసి పైన ఒకరు కట్టుకోమని చెప్పినాను. కట్టుకుంటామన్నారు వాళ్ళు రెడ్డి గారు. ఇది పాతిల్లు అంట, 50 సంవత్సరాల క్రితం కట్టిండేది. దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని ఇంకొక ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు వచ్చేసి ఉత్తరానికి టాప్ వచ్చేసి ఈ టాప్ కంటే ఈ టాప్ పైకి 6 ఇంచులు ఎత్తుంది చూడండి. ఈ టాప్ కిందికి దించేసుకునేసి పైన ఒక ఇల్లు కట్టుకోమన్నా, ఇది మూసేసుకునేసి ఆ ద్వారం నుంచే నడుచమని చెప్పి ఈ ద్వారము బంద్ చేసేసి 2 బెడ్రూమ్లు ఆ ఇంట్లోకి తీసుకొనేసి వంటగది 2 బెడ్రూమ్లు ఇది హాల్ అవుతుందండి. మెట్ల ఆల్టరేషన్ చేసుకోమని చెప్పినాను. ఇది చూడొచ్చు మీరు. ఇదంతా ఇది కూడా తూర్పు మధ్య స్థానంలో వంట చేస్తున్నారు. ఈ వంట వచ్చేసి ఆగ్నేయానికి మార్చుకోమని చెప్పినాను. కలిగేరి గ్రామంలో గోరంట్ల మండలము, సత్సాయి జిల్లా, హిందూపూర్ తాలూకాలో ఉన్నాము. గోవిందరెడ్డి గారి ఇంటి దగ్గర. ఓకే అండి, థ్యాంక్ యూ.